Welcome back everybody. Today June 6th నుండి 10th వరకు కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 డిస్కస్ చేయబోతున్నాం. పార్ట్ 3 కూడా ఉంది, దట్ I will discuss next class. And coming to first question, if you see the image here, there is a one tower and internet connection kind of image it will represent. So in rural areas లో ఇంటర్నెట్ సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేసే ఆబ్జెక్టివ్తో ఒక టెక్నాలజీ కంపెనీ, మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఇండియాకి బిలాంగ్ అయినటువంటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎయిర్ జల్దీతో ఎంఓయూ కుదుర్చుకుంది, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ 3 years పాటు ఈ 3 స్టేట్స్లో ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశాలో ఇంటర్నెట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడంతో పాటు ఎగ్జిస్టింగ్ వీళ్ళు ఆల్రెడీ ఎయిర్ జల్దీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ 9 స్టేట్స్లో దిస్ మెనీ బెనిఫిషరీస్కి ఇంటర్నెట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు దాన్ని కంటిన్యూ చేస్తూనే కొత్తగా న్యూగా 5 lakh అండర్ సర్వ్డ్ బెనిఫిషరీస్. అండర్ సర్వ్డ్ అంటే అన్సర్వ్డ్ అంటే అస్సలు ఇంటర్నెట్ సర్వీసెస్ లేని ఏరియాస్, అండర్ సర్వ్డ్ అంటే ఉన్నాయి కానీ మేబీ నాట్ దట్ మచ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో సింపుల్గా చెప్పాలంటే ఈ ఎంఓయూ ద్వారా, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఆఫ్ ఇండియా ఎయిర్ జల్దీ సర్వీసెస్ 3 స్టేట్స్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశాలో అండ్ ఎగ్జిస్టింగ్ 9 స్టేట్స్లో బెటర్గా ఇంటర్నెట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడమే ఈ ఎంఓ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. ఎవరితో టైఅప్ అయ్యారు అంటే ఇట్ ఈస్ మైక్రోసాఫ్ట్ కంపెనీ. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సింప్లీ రూరల్ ఏరియాస్లో ఇంటర్నెట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం కోసం మైక్రోసాఫ్ట్ ఎయిర్ జల్దీ ఇండియన్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్తో 3 years పాటు ఎంఓయూ కుదుర్చుకుంది. సో మైక్రోసాఫ్ట్ ఎయిర్ జల్దీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ టు ఎక్స్పాండ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఇన్ రూరల్ ఏరియాస్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, అండ్ దిస్ క్వశ్చన్ ఇఫ్ యూ లుక్ అట్ ద ఇమేజ్, ఆర్బీఐ రీసెంట్గా ఒక కోఆపరేటివ్ బ్యాంక్ పైన పెనాల్టీని ఇంపోజ్ చేసింది. రీసెంట్ టైమ్స్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెనాల్టీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన 84 lakhs, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పైన 2.2 crores. అండ్ నౌ కోఆపరేటివ్ బ్యాంక్ పైన 3 lakhs పెనాల్టీ ఇంపోజ్ చేసింది. ఆ కోఆపరేటివ్ బ్యాంక్ ఏంటి అండ్ ఆ కోఆపరేటివ్ బ్యాంక్ ఎక్కడ లొకేట్ అయ్యింది చూస్తే ఒకసారి. సింప్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపోజ్డ్ పెనాల్టీ ఆన్ వన్ ఆఫ్ ద కోఆపరేటివ్ బ్యాంక్. ఆర్బీఐ by an order imposed a penalty of this much. How much value? 3 lakhs rupees on this cooperative bank. What is the bank? Savantwadi Urban Cooperative Bank Limited. Savantwadi Urban Cooperative Bank Limited. How much amount? 3 lakhs rupees. As per this act, a act basis koni Banking Regulation Act 1949. Under this section 56 of BR Act 1949. Now the question is, this Savantwadi Urban Cooperative Bank Limited ఏ స్టేట్లో ఉంది, అది నా క్వశ్చన్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బై యూజింగ్ బిఆర్ యాక్ట్ 1949 సెక్షన్ 56 బేస్ చేసుకొని సవంత్వాడి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ పైన పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరిగింది ఆఫ్ ₹3 lakhs. అండ్ దిస్ సవంత్వాడి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ అంటే మహారాష్ట్ర. అండ్ ఇట్ ఈస్ ఇన్ ప్లేస్ కాల్డ్ సవంత్వాడి. పేరు కూడా ఆ బ్యాంక్ నేమ్తోనే, ఆ లొకేషన్ కూడా అక్కడే ఉంది. దీని హెడ్ క్వార్టర్ సవంత్వాడి లొకేషన్లో ఉంటుంది, హెడ్ క్వార్టర్ అది. అండ్ ఏ స్టేట్లో అంటే మహారాష్ట్ర. రైట్. బ్యాంకు, కోఆపరేటివ్ బ్యాంకు సవంత్వాడిలో ఉంటుంది, మహారాష్ట్ర. సవంత్వాడి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. అమౌంట్ ఆఫ్ 3 lakhs rupees యాజ్ పర్ దిస్ యాక్ట్, బికాస్ సింప్లీ అండర్ దట్ సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్వర్క్. ఆర్బీఐ సూపర్వైజరీ గైడ్ లైన్స్ ఫాలో అవ్వలేదని చెప్పి సవంత్వాడి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ పైన RBI 3 lakhs rupees penalty impose చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3rd. అండ్ దిస్ క్వశ్చన్ ఇఫ్ యూ లుక్ అట్ ద ఇమేజ్, సో ద కస్టమర్ సర్వీస్ ఫ్రెండ్లీ ఉండాలి, రిలయబుల్ ఉండాలి, హెల్ప్ఫుల్గా ఉండాలి, ఆన్సర్స్కి కస్టమర్ సరిగ్గా గ్రివాన్సెస్కి ప్రాపర్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయగలగాలి. రైట్, దట్స్ వాట్ యాక్చువల్లీ కస్టమర్ సర్వీస్. నౌ ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తున్న ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్, పేమెంట్ ఆపరేటర్స్. సో ఆన్లైన్లో మనం పేమెంట్ చేసేటప్పుడు ఏవైతే టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తున్నాయో ఆ పేమెంట్ ఆపరేటర్స్ అండ్ బ్యాంక్స్. ఈ పర్టికులర్ ఫిన్టెక్ కంపెనీస్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నటువంటి సర్వీసెస్ని బెటర్గా, లేటెస్ట్ టెక్నాలజీతో బెటర్గా ప్రొవైడ్ చేయడం కోసం ఎలాంటి గైడ్లైన్స్ని, ఎలాంటి రూల్స్ అండ్ నామ్స్ని డిఫైన్ చేయాలి అని చెప్పి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6-member కమిటీని ఫామ్ చేసింది. ఆ కమిటీకి హెడ్ ఎవరు అని చెప్పి అడుగుతున్నా. ఓకే, సో ద క్వశ్చన్ ఈస్ ఆల్ అబౌట్ హియర్ ఈస్ వన్ కమిటీ. ఇట్ ఈస్ a 6-member committee. Okay, the committee major objective is for for to provide better customer services, especially by the banks, NBFCs, and payment operators. The guidelines how these institutions, financial institutions, and these fintech companies has to follow అనే దానికి సంబంధించి అప్డేటెడ్ గైడ్లైన్స్ని ప్రొవైడ్ చేయమని చెప్పి 6-member కమిటీని ఆర్బీఐ ఫామ్ చేసింది. ఆ కమిటీ హెడ్ ఎవరు? దట్ ఈస్ వాట్ మై క్వశ్చన్. అండ్ ఎస్, ద కమిటీ వాస్ హెడెడ్ బై ఫార్మర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ బిపి కనుంగు. ఓకే, రైట్. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ ద ఆప్షన్స్, రిమైనింగ్ ఆప్షన్స్లో ఉన్న పర్సనాలిటీస్ కూడా ఇక్కడ ఇంపార్టెంటే. బికాస్ అందరూ కూడా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్గా వర్క్ చేస్తున్న వాళ్ళే, ప్రీవియస్ చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు. అండ్ మన క్వశ్చన్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫామ్ చేసిన 6-member panel which is going to recommend better guidelines to provide better service to the customers by the non-banking financial companies, banks, and payment operators. అంటే ఎవరు ఆ కమిటీకి హెడ్ అంటే పిపి కనుంగు. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ ద రిమైనింగ్ ఆప్షన్స్, హీ ఈస్ ఎ గై మహేష్ కుమార్ జైన్ రీసెంట్గా తన రిటైర్మెంట్ కంప్లీట్ అయింది, టెన్యూర్ కంప్లీట్ అయింది. సో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పదవి నుండి తప్పుకున్నారు. అండ్ ప్రెసెంట్ దీస్ 3 guys కూడా రవిశంకర్, రాజేశ్వరరావు, అండ్ జూన్ 26న దిస్ పర్సనాలిటీ స్వామినాథన్ జానకి రామన్. ఓకే, సో ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఈయన కొత్త రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, న్యూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జానకి రామన్. యాక్చువల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్స్ 4 members ఉంటారు. ఈ 4 membersలో ఒక పర్సన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ నుండి అపాయింట్ చేయబడతారు. 2 personalities రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ ఉంటారు. ఒక పర్సన్ ఎకనామికల్ ఎక్స్పర్ట్ నామినేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు. ఓకే, సో ఇప్పుడు అపాయింట్ చేయబడినటువంటి ఈ పర్సనాలిటీ స్వామినాథన్ జానకి రామన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేసిన పర్సనాలిటీ. సో ఫైన్, ఈ క్వశ్చన్లో ఆర్బీఐ 6-member కమిటీ ఫామ్ చేసింది టు ప్రొవైడ్ బెటర్ కస్టమర్ సర్వీసెస్ టు ద పీపుల్ బై ద రెగ్యులేటెడ్ ఎంటిటీస్, దట్స్ వాట్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, అండ్ పేమెంట్ ఆపరేటర్స్. అండ్ విత్ రెస్పెక్ట్ టు దాట్, to provide proper guidelines, Reserve Bank of India formed a 6-member committee, and that committee was headed by BP Kanungo, is a former deputy governor of RBI. Remaining deputy governors present, ఇప్పుడు డిప్యూటీ గవర్నర్గా ఉన్న పర్సనాలిటీస్ చూస్తే ఒకసారి దిస్ 3 guys రవిశంకరు, రాజేశ్వరరావు, స్వామినాథన్ జానకి రామన్. రవిశంకరు, రాజేశ్వరరావు, స్వామినాథన్ జానకి రామన్. అండ్ ఇంకొక పర్సనాలిటీ ఎండి మైకేల్ దెబ్బబ్రత పాత్ర. వీళ్ళు ప్రెసెంట్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్. ఇక్కడ మన క్వశ్చన్కి ఆన్సర్ బీపీ కనుంగు. రైట్, ముందు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th. యా, సో దిస్ ఇస్ అగైన్ లిటిల్ బిట్ ఇంపార్టెంట్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఫస్ట్ టైం ఒక బ్యాంకు, ఆ బ్యాంక్ ఏటీఎం సెంటర్స్కి వెళ్ళి మనలాంటి పీపుల్, కస్టమర్స్ ఏటీఎం కార్డు లేకుండానే, ఫిజికల్ కార్డు లేకుండానే మన యూపీఐ ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని, సో వీ కెన్ విత్డ్రా క్యాష్ని కార్డు లేకుండానే విత్డ్రా చేసుకునే ఫెసిలిటీని ఫస్ట్ టైము, అది కూడా ఈ ఐసీసీడబ్ల్యూ ఫ్యూచర్ని ఆ పర్టికులర్ బ్యాంక్ ఏటీఎంస్లో ఎనేబుల్ చేసిన ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏది అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. అసలు ఏంటి దిస్ పర్టికులర్ థింగ్ అంటే, జస్ట్ లెట్స్ వి గో విత్ ద పాయింట్ బై పాయింట్. బ్యాంక్ ఆఫ్ బరోడా announced launch of ICCW facility wherein a customer can withdraw cash using UPA from the bank's ATM. Okay, UPA platforms ని బేస్ చేసుకుని మనం మనీని విత్డ్రా చేయొచ్చు. ఎలానో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఒకసారి చూస్తే ఇక్కడ ఫస్ట్ వన్, the new ICCW facility being offered by the bank gives customers the freedom to withdraw money without the use of physical card. కార్డ్ అవసరం లేకుండానే, డెబిట్ కార్డ్ అవసరం లేకుండానే మనీ విత్డ్రా చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫెసిలిటీ. వాట్ ఈస్ దట్ ఫెసిలిటీ? ICCW ఫెసిలిటీ. అదేంటో నేను క్లారిటీ ఇస్తా బై ద ఎండ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ థింగ్, బ్యాంక్ ఆఫ్ బరోడా BOB has launched ICCW facility for its customers wherein they can withdraw money from ATMs using, this is the point, UPI. Customers can select, so ATM సెంటర్ని విజిట్ చేసి, ఇప్పుడు సపోజ్ నేనే బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్ అయినా లేకపోతే అదర్ బ్యాంక్ కస్టమర్ అయినా కూడా, సపోజ్ దట్ ఇస్ ద ఇష్యూ, ఐ విజిటెడ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ATM. హియర్ ఇట్ ఈస్ ద ATM. రైట్, నౌ ఆప్షన్స్లో ఐ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ ఆప్షన్. వాట్ ఈస్ దట్? UPA క్యాష్ విత్డ్రాల్ ఆప్షన్. ఓకే, జస్ట్ విజిట్ చేసిన తర్వాత కార్డు కూడా మనమే
ఇన్సర్ట్ చేయాల్సిన పని లేకుండా అక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి ఆప్షన్స్ నుండి యూపీఏ క్యాష్ విత్డ్రాల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది. దిస్ క్యూఆర్ కోడ్ ఓకే ఏటీఎం మెషిన్లో మన మొబైల్లో ఉన్నటువంటి యూపీఐ ప్లాట్ఫామ్ని ఓపెన్ చేసి ఒకవేళ ఆ యూపీఐ ప్లాట్ఫామ్ కనుక లేదా ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి థింగ్స్ కానీ, లేకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క యూపీఐ ప్లాట్ఫామ్ని కానీ ఓపెన్ చేసి ఈ స్కానర్ ద్వారా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే దెన్ ఆటోమేటిక్గా మన యూపీఐ ప్లాట్ఫామ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్స్ లిస్ట్ డిస్ప్లే అవుతుంది. రైట్, అంటే మీకు మనకి ఏ బ్యాంక్ అకౌంట్తో అయితే అకౌంట్ ఉందో, ఏ బ్యాంక్ అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంక్. లైక్ ఇప్పుడు మనకు ఒక సింగిల్ ఫోన్పే ద్వారానే మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ని ఒకే ప్లాట్ఫామ్లో ఆపరేట్ చేస్తున్నాం కదా. సో అలా డిస్ప్లే అయిన తర్వాత ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ విత్డ్రా చేయాలనుకుంటున్నామో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుంటే మన పిన్ 6 డిజిట్ పిన్ 4 డిజిట్ పిన్ ఎంటర్ చేస్తే సో దట్ కావాల్సిన మనీని విత్డ్రా చేసుకోవచ్చు. సింప్లీ ఎలా వర్క్ అవుతుంది అనేది ఏటీఎం సెంటర్ని విజిట్ చేయాలి. జస్ట్ వీ నీడ్ టు సెలెక్ట్ అన్ ఆప్షన్ కాల్డ్ యూపీఐ క్యాష్ విత్డ్రాల్. దేర్ a QR code will display and just we have to scan with our mobile by using UPI platform. Then we have to select from which bank we are going to withdraw, then how much money we are going to withdraw, all those things we have to enter, and simply by entering our PIN we can withdraw money without using debit card. Okay, ఈ ఫీచర్ని ఫస్ట్ టైం లాంచ్ చేసినటువంటి కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాల్, యూపీఐ ద్వారా క్యాష్ విత్డ్రాల్ ఫీచర్ని లాంచ్ చేసిన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏది అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. అండ్ ఇంకోటి, ఈ ఫీచర్ని యూజ్ చేసుకొని నాట్ ఓన్లీ బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్స్, అదర్ బ్యాంక్ కస్టమర్స్ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎంస్ విజిట్ చేసి విత్డ్రా చేసుకోవచ్చు. వన్ మోర్ పాయింట్, ఈ యూపీఐ క్యాష్ విత్డ్రాల్ ఫీచర్ని ఒక రోజులో 1 డేలో 2 times యూజ్ చేసుకోవచ్చు. పర్ ట్రాన్సాక్షన్కి 5,000 వరకు విత్డ్రా చేయొచ్చు. రిమెంబర్ దిస్ ఫిగర్ ఆల్సో. సో యూజింగ్ దిస్ పర్టికులర్ ఆప్షన్ హౌ మచ్ మనీ వీ కెన్ విత్డ్రా పర్ ట్రాన్సాక్షన్ అంటే 2 times per day అండ్ అప్ టు 5,000 మాత్రమే. అండ్ నెక్స్ట్ థింగ్, దట్ వాట్స్ మై క్వశ్చన్, వాట్ స్టాండ్స్ ఫర్? ఇఫ్ యూ లుక్ అట్ ద ఆప్షన్స్ హియర్, just look at the options. So customers can avail 2 transactions a day per account with a withdrawal limit of up to 5,000 transaction. Now my question is, what stands for ICCW? ICCW అంటే ఏంటి? ఎగ్జాక్ట్ అబ్రివేషన్ ఆఫ్ ICCW ఏంటంటే ఇంటర్ ఆపరబుల్ కార్డులెస్ క్యాష్ విత్డ్రాల్. జస్ట్ నేను ఇక్కడ ఓన్లీ అబ్రివేషన్ ఏంటి అని అడిగాను క్వశ్చన్లో, బట్ కంప్లీట్ అబ్రివేషన్ ఇస్ ఇంపార్టెంట్. సింప్లీ వాట్ ఈస్ ICCW? ఇంటర్ ఆపరబుల్ అంటే డిఫరెంట్ బ్యాంక్ కస్టమర్స్ కూడా ఈ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ బ్యాంక్ కస్టమర్ అవ్వాల్సిన పని లేదు. ఓకే, ఇంటర్ ఆపరబుల్ కార్డులెస్, కార్డ్ లేకుండా క్యాష్ విత్డ్రాల్. ఓకే, ICCW స్టాండ్స్ ఫర్ ఇంటర్ ఆపరబుల్ కార్డులెస్ క్యాష్ విత్డ్రాల్. హౌ ఇట్ వర్క్? సింప్లీ ICCW ఫీచర్ని ఫస్ట్ లాంచ్ చేసిన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏది అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ ఫీచర్ ద్వారా ఒక డేలో 2 times పర్ ట్రాన్సాక్షన్కి 5,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ద ప్రాసెస్ ఏంటి అంటే మనం ఏటీఎం సెంటర్ని విజిట్ చేసి అక్కడ కార్డ్ కూడా అవసరం లేకుండానే వీ హ్యావ్ టు చూస్ అన్ ఆప్షన్ కాల్డ్ యూపీఐ క్యాష్ విత్డ్రాల్. దెన్ ఆ క్యూఆర్ కోడ్ విల్ డిస్ప్లే. దాన్ని మన యూపీఐ అప్లికేషన్ ఏదైతే ఉందో, ఈ ఫోన్పే, గూగుల్ పే, దీస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో ఈ అప్లికేషన్ ద్వారా స్కాన్ చేసి బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకొని పిన్ ఎంటర్ చేసి మనీ విత్డ్రా చేసుకోవడమే. పర్ ట్రాన్సాక్షన్కి 5,000 అండ్ 2 times విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ వాట్ యాక్చువల్లీ స్టాండ్స్ ఫర్ ICCW అంటే ఇంటర్ ఆపరబుల్ కార్డులెస్ క్యాష్ విత్డ్రాల్. దట్స్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్రివేషన్స్ మాత్రమే ఇంపార్టెంట్. అందుకే ICCWని అంత ఇంపార్టెన్స్ ఉందని చెప్పడానికే ఆ మ్యాటర్ అంతా ఇచ్చి ఎలా వర్క్ అవుతుందో సో దట్ వీఆర్ డిస్కసింగ్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. సో ఫస్ట్ టైము ఒక క్రూయిజ్ షిప్ని, ఒక క్రూయిజ్ వెజల్ని ఇంటర్నేషనల్ మ్యారిటైమ్స్లో మన ఇండియా లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు గోవా టు ముంబై, వైజాగ్ టు పాండిచ్చేరి ఇలాంటి కైండ్ ఆఫ్ క్రూయిజ్ షిప్స్ ఉండేవి, క్రూయిజ్ వెజల్స్ ఉండేవి. ఫస్ట్ టైం ఒక ఇంటర్నేషనల్ క్రూయిజ్ షిప్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది బై దిస్ మినిస్ట్రీ, యూనియన్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ అండ్ ద మినిస్ట్రీ సర్బానంద్ సోనోవాల్. చెన్నై నుండి ఏ నేషన్కి అంటే శ్రీలంకకి. ఓకే, రైట్. సో ఒక ఎకనామిక్ క్లాస్లో జర్నీ చేయాలనుకుంటే మీరు నేను కూడా ఒక ఇండివిజువల్ పర్సన్కి 50,000 రూపీస్ అవుతుంది వెళ్ళి ట్రిప్. సో చెన్నై నుండి శ్రీలంక విజిట్ చేసి ఈ క్రూయిజ్ షిప్లో తిరిగి కూడా రావచ్చు. ఓకే, రైట్. సో సింప్లీ యూనియన్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ సర్బానంద్ సోనోవాల్
flagged off the maiden international cruise vessel, that is MV Empress, India's first international. This is India's first international cruise vessel from which city? Chennai to which nation? Sri Lanka. Okay, so option C is the correct answer for this question. But దీన్ని నడుపుతున్నటువంటి కంపెనీ MV Empress. MV Empress. Next question. Question number 61. ఇది ఒక హ్యాబిచువరీ ఇన్సిడెంట్, పాస్డ్ అవే ఇన్సిడెంట్. మన ఇండియన్ నావీలో ఇండక్ట్ చేసిన ఫస్ట్ సబ్మెరైన్కి కమాండర్గా వర్క్ చేసిన పర్సనాలిటీ రీసెంట్గా చనిపోయారు. ఆయన పేరు క్వశ్చన్లో ఉంది. ఆ ఫస్ట్ సబ్మెరైన్ ఏంటి అనేది నా క్వశ్చన్. ఒకసారి చూస్తే ఇఫ్ లుక్ అట్ హియర్, ఆ ఇమేజ్ ఏంటంటే సబ్మెరైన్ని మన ఇండియన్ నావీలో ఇండక్ట్ చేస్తున్నప్పుడు పిక్ అది. ఈ పర్సనాలిటీయే ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఫస్ట్ ఇండియన్ సబ్మెరైన్కి కమాండర్గా వర్క్ చేసిన పర్సనాలిటీ ఈయన రీసెంట్గా చనిపోయారు. ఓకే, రైట్. ఒకసారి క్వశ్చన్లోకి వెళ్తే జస్ట్ సీ హియర్. కమాండర్ ఆఫ్ ఇండియన్ నావీస్ ఫస్ట్ సబ్మెరైన్, ఇండియన్ నావీ యొక్క ఫస్ట్ సబ్మెరైన్, ఆయన పేరు కేఎస్ సుబ్రహ్మణ్యన్. రిమెంబర్ ద పర్సనాలిటీ నేమ్, కేఎస్ సుబ్రహ్మణ్యన్. Passed away at the age of 94. One of his notable achievements was his command of the Indian Navy's first submarine. ఫస్ట్ సబ్మెరైన్కి కమాండర్గా వర్క్ చేసిన పర్సనాలిటీ. క్వశ్చన్ ఏంటంటే విచ్ ఈస్ ద ఫస్ట్ సబ్మెరైన్ ఆఫ్ ఇండియన్ నావీ? మన ఇండియన్ నావీలో ఫస్ట్ ఇండక్ట్ చేసిన సబ్మెరైన్ ఏంటి అని అడిగాను. అండ్ దట్ ఈస్ ఐఎన్ఎస్ కల్వరీ. ఆప్షన్ ఏ ఇట్ సెల్ఫ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రష్యా నుండి, అప్పట్లో సోవియట్ యూనియన్ అని పిలిచేవాళ్ళం, 1967లో, ఓకే 1967 8th డిసెంబర్న అట్ దిస్ లొకేషన్ రిగా, సోవియట్ యూనియన్ నుండి దాన్ని మనం కమిషన్ చేయడం జరిగింది ఇండియన్ నావీలోకి. బట్ ఇప్పుడు ఆ సోవియట్ యూనియన్లో కాకుండా రిగా లాత్వియా కంట్రీలో ఉంది. అప్పుడు లాత్వియా ఇస్ ఎ పార్ట్ ఆఫ్ రష్యా, మీన్ సోవియట్ యూనియన్, బట్ నౌ రష్యా ఇస్ సెపరేట్, లాత్వియా ఇస్ సెపరేట్. అండ్ ఏ రోజునైతే ఇండియన్ సబ్మరైన్ని, ఈ ఐఎన్ఎస్ కలవరీని, ఫస్ట్ ఇండియన్ సబ్మరైన్ ఐఎన్ఎస్ కలవరీని ఇండియన్ నావీలోకి ఇండక్ట్ చేశారు, అదే డేని సబ్మెరైన్ డేగా కూడా ఎవ్రీ ఇయర్ December 8th మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఓకే, రైట్. దిస్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. సింప్లీ ఒక పాస్డ్ అవే ఇన్సిడెంట్. కే సుబ్రహ్మణ్యన్ ఇండియన్ ఫస్ట్ సబ్మెరైన్కి కమాండర్గా వర్క్ చేసిన పర్సనాలిటీ చనిపోయారు. ఓకే, అండ్ ఎప్పుడు ఫస్ట్ టైం ఇండియన్ నావీ సబ్మెరైన్ని ఇండక్ట్ చేయడం జరిగిందంటే 1967 December 8th. అండ్ మనం దాన్ని సబ్మెరైన్ డేగా కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. అండ్ విచ్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ నావీ సబ్మెరైన్ అంటే that is INS Kalvari. That's all about this question. And the next question, question number 7. ఈ క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మినిస్ట్రీ 5th ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ని, 5th స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ని ఢిల్లీలో రిలీజ్ చేయడం జరిగింది. సో ఓకే, ఇండెక్స్ ఏంటి? స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్. స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ ఎన్నో ఎడిషను? 5th ఎడిషన్. ఎక్కడ లాంచ్ చేశారు? ఢిల్లీలో. ఎవరు లాంచ్ చేశారు? హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మాండవ్య. సో ఈ ఇండెక్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఆల్ ఇండియా వైడ్ ఉన్న స్టేట్స్ అండ్ యూటీస్ ఫుడ్ సేఫ్టీ పరంగా విత్ ఇన్ దేర్ జ్యూరిస్డిక్షన్స్లో, స్టేట్స్ యొక్క బౌండరీస్ లోపల ఆ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ ఎలాంటి ప్రికాషన్స్ని తీసుకుంటున్నాయి, ఎలాంటి రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, సో ఏ స్టేట్లో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ బెటర్గా ఉన్నాయి అని చెప్పి ర్యాంకింగ్ ఇవ్వడం కోసం ఎవ్రీ ఇయర్ 2018-19 నుంచి, అంటే దిస్ ఇయర్ ఆన్వర్డ్స్ FY19 నుండి స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది బై FSSAI. వాట్ ఈస్ FSSAI? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, రైట్. సింప్లీ ఇండెక్స్ ఏంటి? స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ రిలీజ్ చేసింది హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మాండవ్య. 5th ఎడిషన్. ఎక్కడ రిలీజ్ చేశారు? ఢిల్లీలో. ఎప్పటి నుంచి ఇండెక్స్ని రిలీజ్ చేస్తూ వస్తున్నారంటే FY19 ఇయర్ నుండి, 2018-19 ఇయర్ నుండి. ఎవరు రిలీజ్ చేస్తారంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఎన్నో ఎడిషన్? 5th ఎడిషన్. అండ్ దీంట్లో లార్జ్ స్టేట్స్ కేటగిరీ, స్మాల్ స్టేట్స్ కేటగిరీ, యూటీస్ కేటగిరీ అని చెప్పి 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఏ స్టేట్లో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ బెటర్గా ఉన్నాయని చెప్పి ర్యాంకింగ్ ఇస్తే టాప్లో లార్జ్ స్టేట్స్ కేటగిరీలో ఇఫ్ యు లుక్ అట్ హియర్, కేరళ, సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, పంజాబ్, నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, తమిళనాడు, సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా అగైన్. ఓకే, లార్జ్ స్టేట్స్లో టాప్ 3 స్టేట్స్ కేరళ, పంజాబ్, తమిళనాడు. 5th స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లో
ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ని బెటర్గా ఇంప్లిమెంట్ చేస్తున్న స్టేట్స్, లార్జ్ స్టేట్స్లో కేరళ, పంజాబ్, తమిళనాడు. వేరే స్మాల్ స్టేట్స్ కేటగిరీ వెస్ట్ గోవా, మణిపూర్, సిక్కిం. ఈస్టర్న్ స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ ఆర్ ఈస్టర్న్ స్టేట్స్ మణిపూర్, సిక్కిం. ఓకే. వేరే యూటీస్లో జమ్మూ అండ్ కాశ్మీర్, చండీగఢ్, ఢిల్లీ. జమ్మూ అండ్ కాశ్మీర్, చండీగఢ్, ఢిల్లీ. ఓకే. ఫుడ్ సేఫ్టీ, స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లో లార్జ్ స్టేట్స్లో టాప్ 3 కేరళ, పంజాబ్, తమిళనాడు. స్మాల్ స్టేట్స్లో టాప్ 3 గోవా, మణిపూర్, సిక్కిం. యూటీస్లో టాప్ 3 జమ్మూ అండ్ కాశ్మీర్, చండీగఢ్, ఢిల్లీ. అండ్ ఎన్నో ఎడిషన్, 5th ఎడిషన్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు? ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. హెడ్ క్వార్టర్ ఇక్కడ ఢిల్లీలో ఉంటుంది. దీన్ని రిలీజ్ చేసింది కూడా ఢిల్లీలోనే. ఫస్ట్ టైం ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2018-19లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ యాన్యువల్ రిలీజ్ చేస్తూనే వస్తున్నారు. అండ్ ఈ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ని 5 ఇండికేటర్స్ బేస్ చేసుకుని, దిస్ వన్ 5 సిగ్నిఫికెంట్ పారామీటర్స్ని బేస్ చేసుకుని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ 5 సిగ్నిఫికెంట్ పారామీటర్స్ కూడా యూ కెన్ సీ హియర్. హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డేటా, కంప్లైన్స్, ఫుడ్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వైలెన్స్, ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, అండ్ కన్స్యూమర్ ఎంపవర్మెంట్. జస్ట్ అవేర్నెస్ పర్పస్. బట్ హౌ మెనీ పారామీటర్స్ అంటే 5 సిగ్నిఫికెంట్ పారామీటర్స్. అండ్ టాప్ స్టేట్స్ ఇన్ లార్జ్ కేటగిరీ, టాప్ స్టేట్స్ ఇన్ స్మాల్ స్టేట్స్ కేటగిరీ, టాప్ యూటీస్, ఏ నుంచి పబ్లిష్ చేస్తున్నారు, ఎవరు పబ్లిష్ చేస్తున్నారు, ఎవరు రిలీజ్ చేస్తారు, అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఫర్ యూ. అండ్ ఎన్నో ఎడిషన్, 5th ఎడిషన్. ఓకే. మూడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8th వన్. యా, ఈ 8th క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ఇస్ ఇట్ ప్రీవియస్ క్వశ్చన్ ఇస్ 7th వన్, రైట్? యా, నో 8th క్వశ్చన్. సో అగైన్ a public sector bank is in news here. ఏంటంటే they want to raise funding. This public sector bank called Punjab National Bank, they want to raise fund. So to raise fund, especially capital, to raise fund, they chosen an option called ESPS or ESPP. ESPS అన్న పిలవచ్చు, ESPP అన్న పిలవచ్చు. With the help of this particular option, they are going to sell this many shares. And now my question is, what stands for ESPS? ఏంటి యాక్చువల్గా ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ అంటే, ఒక ఆర్గనైజేషను, అది ఈ బ్యాంక్ అయినా లేకపోతే ఇంకో కార్పొరేట్ కంపెనీ అయినా, ఎప్పుడైనా ఫండ్ రైజ్ చేయాలనుకుంటే అవుట్ సైడ్ ఇన్వెస్టర్స్ నుండి కాకుండా ఆ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి షేర్స్ని సర్టన్ డిస్కౌంట్ ప్రైస్కి, అంటే లెటర్స్ అస్యూమ్ ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ షేర్ 100 రూపాయలు ట్రేడ్ అవుతుంది అనుకుందాం, యాక్చువల్ ప్రైస్ 100 రూపీస్. నార్మల్గా సెకండరీ మార్కెట్లో పర్చేజ్ చేయాలంటే వీ హ్యావ్ టు స్పెండ్ 100 రూపీస్ ఈచ్ షేర్. బట్ కంపెనీ ఎంప్లాయీస్కి కంపెనీ సడన్ డిస్కౌంట్కి అమ్మడం జరుగుతుంది, 15% అలా. ఇది మాక్సిమం డిస్కౌంట్. ఇంత అమౌంట్ వరకు డిస్కౌంట్ ఇచ్చి, అంటే లెట్స్ అస్యూమ్ 85 రూపీస్కు 90 రూపీస్కు షేర్స్ అలొకేట్ చేస్తారు. యాక్చువల్ ప్రైస్ ఏమో 100 ఉంటుంది, బట్ దే విల్ సేల్ టు దేర్ పర్టికులర్ ఎంప్లాయీస్ అట్ ఏ డిస్కౌంట్ ప్రైస్ ఆఫ్ సర్టన్ 5%, 10% లైక్ దట్. ఓకే. సో ఈ ఆప్షన్ ద్వారా ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ రీసెంట్గా ఫండింగ్ రైజ్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యింది అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే. అండ్ యాక్చువల్గా దాన్ని ఏమంటామంటే ఎంప్లాయీ స్టాక్ పర్చేసింగ్ స్కీమ్, ఈఎస్పిఎస్. ఈఎస్పిఎస్ అంటే ఎంప్లాయీ స్టాక్ పర్చేసింగ్ స్కీమ్, స్టాక్ పర్చేస్ ఆర్ పర్చేసింగ్ స్కీమ్, ఎంప్లాయీ స్టాక్ పర్చేస్ స్కీమ్. అండ్ ఇఫ్ యు లుక్ అట్ ద ఆప్షన్స్ హియర్, ఆప్షన్ ఎంప్లాయీ స్టాక్ పర్చేస్ స్కీమ్, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దాన్నే ఇంకోలా చెప్తే ఈఎస్డబ్ల్యూపీ అంటే ఏంటి? ఎంప్లాయీ స్టాక్ పర్చేస్ ప్లాన్, పర్చేసింగ్ ప్లాన్ ఆర్ పర్చేస్ ప్లాన్. ఓకే, రైట్. సో సింప్లీ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ రీసెంట్గా ఎంప్లాయీ స్టాక్ పర్చేస్ స్కీమ్ ద్వారా ఫండ్ రైజ్ చేయాలని చెప్పి డిసైడ్ అయిందంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. వాట్ ఈస్ ఈఎస్పిపి? ఎంప్లాయీ స్టాక్ పర్చేసింగ్ ప్లాన్ ఆర్ ఎంప్లాయీ స్టాక్ పర్చేసింగ్ స్కీమ్. అండ్ హౌ ఇట్ వర్క్స్, ఈ స్కీమ్ ఎలా వర్క్ అవుతుందంటే ప్రతి మంత్ కూడా ఎంప్లాయీస్ వాళ్ళకు వస్తున్న సాలరీలో సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీని కంట్రిబ్యూట్ చేస్తారు. అండ్ ఎప్పుడైతే పర్చేజ్ డేట్ వస్తుందో, సపోజ్ లెట్ us assume టుడే మనం జూన్లో ఉన్నాం, అండ్ ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకు డిసెంబర్న ఎంప్లాయీ స్టాక్ పర్చేస్ స్కీమ్ యూజ్ చేసుకొని కంపెనీ ఎంప్లాయీస్కి షేర్స్ అలొకేట్ చేస్తుంది సర్టన్ డిస్కౌంట్ ప్రైస్కి అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. అంటే ఏంటి, జూన్ మంత్ నుండి డిసెంబర్ మంత్ వరకు ఎంప్లాయీస్, కంపెనీ ఎంప్లాయీస్, బ్యాంక్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ వరకు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. పర్చేస్ డేటు December 10th అనుకుందాం. ఆ December 10th వరకు ఎంతైతే ఒక్కొక్క ఎంప్లాయీ కంట్రిబ్యూట్ చేస్తారో అంత అమౌంట్కి ఈక్వల్ అయ్యే షేర్స్ని యాక్చువల్ ప్రైస్ కన్నా డిస్కౌంట్ ప్రైస్కి అలొకేట్ చేయడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎంప్లాయీ స్టాక్ పర్చేస్ స్కీమ్. అండ్ రీసెంట్గా ఆ ఆప్షన్ యూజ్ చేసుకున్నటువంటి బ్యాంక్ ఏదంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో అబ్రివేషన్ ఆఫ్ ఈఎస్పిఎస్, ఎంప్లాయీ స్టాక్ పర్చేస్ స్కీమ్, రైట్. అంటే నెక్స్ట్ క్వశ్చన్ 9th వన్, అండ్ దిస్ ఇస్ లిటిల్ బిట్ ఇంపార్టెంట్ వన్ అగైన్. సో ఎఫ్ఎల్డిజి,
exam point of view, this abbreviation again important. FLDG. What is FLDG? First last default guarantee. FLDG stands for first last default guarantee. Just repeat. First loss default guarantee. FLDG stands for first loss default guarantee, right? సో ఎఫ్ఎల్డీజీకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా గైడ్ లైన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏం గైడ్ లైన్స్ ఒకసారి చూద్దాం, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి కాన్సెప్ట్ అంటే రెగ్యులేటెడ్ ఎంటిటీస్ అంటే బ్యాంక్స్ లేదు ఎన్బిఎఫ్సిస్, ఓకే, లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్, లోన్ సర్వీస్ ప్రొవైడర్స్ అనొచ్చు లేదు లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ అవ్వచ్చు. వీళ్ళిద్దరూ టైఅప్ అయ్యి పబ్లిక్కి లోన్ రిక్వైర్మెంట్ ఉన్న పీపుల్కి లోన్స్ ప్రొవైడ్ చేసే కాన్సెప్ట్. ఓకే, ప్రీవియస్గా అంటే ఈ గైడ్లైన్స్ రావడానికి ముందు బ్యాంక్స్ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్తో టైఅప్ అవ్వడానికి మేబీ అంతగా ఇంట్రెస్ట్ చూపేవి కాదు. ఎందుకంటే ఈ లోన్ కనుక డిఫాల్ట్ అయితే రిస్క్ బ్యాంక్ ఉంటుంది కదా అనే కైండ్ ఆఫ్ థింగ్తో. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్ఎల్డీజీ గైడ్ లైన్స్లో తీసుకొచ్చిన ఒక చేంజ్ ఏంటి అనేది మన క్వశ్చన్లో అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఎఫ్ఎల్డీజీ? ఫస్ట్ లాస్ డిఫాల్ట్ గ్యారంటీ. ఓకే, ఒకసారి ఆప్షన్ బై ఆప్షన్ వెళ్దాం. ఒకసారి see here. First one, let us see image itself. It is a contractual arrangement between a bank, okay, FLDC అంటే ఏంటో if you look at here, bank అవ్వచ్చు, ఎన్బిఎఫ్సి కూడా అవ్వచ్చు, bank or NBFC. It is a contractual arrangement between bank and financial technology company LSC. What is LSC? Lending service provider. Okay, take an example. One of the lending service provider like lending card ani, credit B ani, KRE, credit B ani, ఇలాంటి మెనీ ఉన్నాయి, పేటిఎం అని, ఇలాంటి మెనీ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. సో ఇట్ ఈస్ అన్ కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్, అన్ అగ్రిమెంట్ బిట్వీన్ దీస్ టూ. నెంబర్ 1 బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సి, నెంబర్ 2 లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. నెక్స్ట్, వేర్ బై ద లేటర్, ఇట్ మీన్స్ ద లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ కాంపెన్సేట్ ద బ్యాంక్ టు ఎ సర్టెన్ పర్సెంట్ ఆఫ్ ద లోన్ ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్స్. ఎలా జరుగుతుంది ప్రాసెస్ అంటే ఈ బ్యాంక్కి ఈ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ పబ్లిక్ నుండి సర్టెన్ కస్టమర్స్ని, సపోజ్ దిస్ కస్టమర్స్ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ని అప్రోచ్ అయితే లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ బ్యాంకుకి వాళ్ళ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే బ్యాంకు లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా ఈ పబ్లిక్కి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కాన్సెప్ట్. బట్ ఈ లోన్స్ కన్నా డిఫాల్ట్ అయితే అనే రిస్క్ ఉంది. ఆ రిస్క్ని ఇప్పుడు సర్టన్ పర్సెంటేజ్ వరకు మిటిగేట్ చేయడంతో, ఐ మీన్ రెడ్యూస్ చేయడంతో ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్కి కొంచెం బూస్టప్ ఇచ్చిన డిసిషన్ ఆర్బీఐ తీసుకుంది. ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఈ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఏం చేయాలంటే ఎంతైతే లోన్స్, సపోజ్ లెట్ us assume బ్యాంకు లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా 1 crore రూపీస్ పబ్లిక్కి లోన్స్గా ఇచ్చింది అనుకుంటే 1 crore 5% ఆఫ్ అమౌంట్ని అంటే ఆల్మోస్ట్ 5 lakhsని ఈ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ బ్యాంక్ దగ్గర గ్యారెంటీగా పెట్టాల్సి ఉంటుంది. అది లిక్విడ్ క్యాష్ ఫామ్లో అయినా లాక్ చేయాలి, లేదు ఫిక్స్డ్ డిపాజిట్ అయినా ఓపెన్ చేయొచ్చు. దాన్ని లియన్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం, ఒక సెక్యూరిటీ. ఓకే, రైట్. సో see here this one, whereby the later అంటే ఎవరు ఇక్కడ? లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ కాంపెన్సేట్స్ ది బ్యాంక్ అప్ టు సర్టెన్ పర్సెంట్ ఆఫ్ ద లోన్. ఆ పర్సెంటేజ్ నేను చెప్పాను 5% ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్స్. ఇన్ కేస్ ఒకవేళ ఈ బారోవర్ కనుక డిఫాల్ట్ అయితే సర్టెన్ పర్సెంట్ ఆఫ్ లోన్ వరకు, అంటే ఈ ఎగ్జాంపుల్లో 5% అంటే 5 lakhs వరకు ఆల్రెడీ బ్యాంక్ దగ్గర గ్యారెంటీ ఉంటుంది కాబట్టి సో అప్ టు సమ్ ఎక్స్టెంట్ సేఫ్గానే ఉంటుంది అని కైండ్ ఆఫ్ ఒక అష్యూరెన్స్ని బ్యాంకుకి ఈ ఎఫ్ఎల్డీజీలో తీసుకొచ్చిన న్యూ రూలు అష్యూరెన్స్ ఇస్తుంది. సో దట్ ఈ బ్యాంక్స్ వీటితో టైఅప్ అయ్యి లోన్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ పెరుగుతుంది. ఓకే, వాట్ ఈస్ ఎఫ్ఎల్డీజీ? ఫస్ట్ లాస్ట్ డిఫాల్ట్ గ్యారంటీ. ఓకే, ఇప్పుడు ఆప్షన్ వైజ్ చూస్తే ఫస్ట్ ఆప్షన్, ఆర్ ఎల్స్ ఇమేజ్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే స్టెప్ బై స్టెప్. లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ సోర్సెస్ లోన్స్ ఫర్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్. బ్యాంకుకి లోన్స్ ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో, బ్యాంక్ ద్వారా పబ్లిక్ లోన్స్ ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో ఎల్హెచ్పిస్ వర్క్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, గివ్స్ 5% డిఫాల్ట్ గ్యారంటీ ఆన్ ద టోటల్ లోన్ పూల్ ఇన్ కేస్ బారోవర్ డిఫాల్ట్. ఒకవేళ బారోవర్ కన్నా డిఫాల్ట్ అయితే
మొత్తం లోన్ వాల్యూలో 5% ఆఫ్ అమౌంట్ని గ్యారంటీగా ఎల్ఎస్పి బ్యాంకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ లైక్ బ్యాంక్ ఎఫ్డీగా కానీ, లేకపోతే క్యాష్ డిపాజిట్గా కానీ, లేకపోతే బ్యాంక్ గ్యారంటీగా కానీ. అండ్ ఆఫ్టర్ దాట్ లోన్ నామ్స్ని, గైడ్లైన్స్ని బ్యాంక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దెన్ త్రూ బ్యాంక్ లెండింగ్ బుక్స్ ద్వారా, లెండింగ్ వయా ఇట్స్ బుక్స్ ద్వారా లెండ్ చేసి, దెన్ ఒకవేళ లోన్ లెండ్ చేసిన తర్వాత రికవరీ ప్రాసెస్ కానీ, ఆ లోన్ మానిటరింగ్ చేయడం కానీ అన్నీ కూడా బోత్ రెగ్యులేటెడ్ ఎంటిటీ యాజ్ వెల్ యాజ్ ఎల్ఎస్పి కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఓకే రైట్. సో సింప్లీ ఈ ఎంటైర్ డిస్కషన్లో ఎఫ్ఎల్డిజీ అబ్రివేషన్ ఫస్ట్ లాస్ట్ డిఫాల్ట్ గ్యారంటీ అదేంటో 1 by 1 ఇప్పుడు చూసి నేను మళ్ళీ లాస్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫస్ట్ వన్, 9th క్వశ్చన్. ఆర్బీఐ పర్మిట్స్ ఎఫ్ఎల్డిజీ బిట్వీన్ ఫిన్టెక్స్, lending service providers, banks, NBFCs. We should identify the correct statements. See, what is FLDG? First loss default guarantee. Option A. The RBI has allowed the banks to accept DLG, then default loss guarantee antam, లేదా FLDG అని కూడా పిలవచ్చు. In digital lending only, that's a condition. If the guarantee is in the form of a cash deposit or a fixed deposits in a bank with a lien in favor of regulated entities. Lien ante some security, okay, or a bank guarantee in favor of regulated entity. Okay right. So simply first point em cheptundo osar chuste, the RBI has allowed banks to accept DLG in digital lending only if the guarantee is in the form of cash deposit or a fixed deposits in a bank with a lien in favor of regulated entity or a bank guarantee in favor of RE. Take an example, State Bank of India, SBI. Take an example, one lending service provider. What is that? MobiKwik. And this MobiKwik, certain customers, certain borrowers, A, B, C. So ఈ borrowers కి బ్యాంకు MobiKwik ద్వారా లోన్ ప్రొవైడ్ చేస్తుంది అనుకుందాం. ఓకే రైట్. ఓకే, MobiKwik ఒక మీడియేటరీగా ఉంటూ బ్యాంక్ ఎస్బీఐ ఈ ఏబీసీ బారోవర్స్కి లోన్ ప్రొవైడ్ చేసింది. లైక్ అరౌండ్ ఇందాక చెప్పినట్టు 1 crore rupees. నా ఆర్బీఐ ఏం చెప్తుందంటే, ఆర్బీఐ హాజ్ అలౌడ్ టు బ్యాంక్స్, పర్మిషన్ ఇచ్చింది, యాక్సెప్ట్ డిఎల్జీ ఇన్ డిజిటల్ లెండింగ్ ఓన్లీ ఇఫ్ ద గ్యారంటీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ డిపాజిట్. అంటే ఎంతైతే లోన్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందో ఆ లోన్స్లో ఈ థర్డ్ పార్టీ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ 5% ఆఫ్ లోన్ని బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, 1 crore rupeesలో 5 lakhs ఇక్కడ. ఓకే రైట్. or a bank guarantee in favor of RE. That's the first point. Next thing, Reserve Bank of India has allowed default loss guarantee, a safety net arrangement among banks, non-banking finance companies and lending service providers, popularly known as fintech players in the digital lending space. And ఈ పర్టికులర్ అప్రూవల్కి పర్మిషన్, ఈ పర్టికులర్ యాక్షన్కి పర్మిషన్ అని చెప్పి ఆ పాయింట్ చెప్తుంది. నెక్స్ట్ థింగ్, డిఎల్జీని ఆల్సో నోన్ యాజ్ ఎఫ్ఎల్డిజీ అంటాం, ఫస్ట్ లాస్ డిఫాల్ట్ గ్యారంటీ. ఎఫ్ఎల్డిజీ ఈజ్ అన్ అరేంజ్మెంట్ వేర్ బై ఓకే థర్డ్ పార్టీ సచ్ ఆస్ ఫినాన్షియల్ టెక్నాలజీ కంపెనీ. ఓకే, ఇది థర్డ్ పార్టీ. ఇక్కడ ఫస్ట్ పార్టీ, సెకండ్ పార్టీ, సెకండ్ పార్టీ బారోవరు, ఫస్ట్ పార్టీ బ్యాంక్, సరే థర్డ్ పార్టీగా ఈ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఉంటారు. సచ్ ఆస్ ద ఫినాన్షియల్ టెక్నాలజీ. అండ్ ఇప్పుడు లుక్ అట్ హియర్, కాంపెన్సేట్స్ లెండర్స్ ఇఫ్ ద బారోవర్ డిఫాల్ట్స్. ఓకే రైట్. అంటే లోన్ తీసుకున్న బారోవర్ కన్నా డిఫాల్ట్ అయితే సర్టన్ పర్సెంటేజ్ వరకు లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ కాంపెన్సేట్ చేయడం జరుగుతుంది. The LSP provides certain credit enhancement features such as first loss guarantee up to a pre-decided percentage of loan generated by it. LSP generate చేసిన లోన్స్లో సర్టన్ పర్సెంట్ ఆఫ్ లోన్స్ని గ్యారంటీగా, అది చెప్పే కదా 5%, రైట్. అండ్ దట్స్ వాట్ ఆప్షన్ డి. Banks and NBFCs should ensure that the total amount of DLG cover on any outstanding portfolio does not exceed 5% of the amount of that loan. అన్ని కరెక్టే. ఒకసారి ఈ క్వశ్చన్లో ఏముందో చూద్దాం విత్ అన్ ఎగ్జాంపుల్. You should remember the parties involved in this question. Left side non-banking financial companies, banks తీసుకుందాం, State Bank of India, like any bank, any NBFC. And right side lending service provider, MobiKwik. ఓకే రైట్. ఇప్పుడు ఏం చెప్తుందంటే, బ్యాంక్ వీళ్ళతో టైఅప్, బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ వీళ్ళతో టైఅప్ అయ్యి పబ్లిక్ లోన్స్ ఇవ్వాలి అంటే ఒక కండిషన్, ఆర్బీఐ ఏం కండిషన్ చెప్పిందంటే, ఈ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ వీళ్ళ ద్వారా ఎవరికైతే లోన్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందో ఆ లోన్స్లో
5% ఆఫ్ మనీని బ్యాంక్ గ్యారంటీగా బ్యాంక్తో లేదు క్యాష్ డిపాజిట్గా లేదు ఫిక్స్డ్ డిపాజిట్గా కీప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ లాస్ డిఫాల్ట్ గ్యారంటీ అంటే ఏంటంటే ఒకవేళ బ్యాంక్ ప్రొవైడ్ చేసిన లోన్స్ డిఫాల్ట్ అయితే ఈ బారోవర్స్ కన్నా డిఫాల్ట్ అయితే సర్టెన్ % ఆఫ్ దిస్ లోన్ మనీని లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ బ్యాంకుకి కాంపెన్సేషన్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ కాంపెన్సేషన్ వాల్యూవే 5% ఆఫ్ టోటల్ లాస్, FLDG స్టాండ్స్. ఈ కాన్సెప్ట్నే FLDG అంటారు, ఫస్ట్ లాస్ డిఫాల్ట్ గ్యారంటీ. దట్స్ వాట్ డిఫాల్ట్ కన్నా అయితే గ్యారంటీగా కాంపెన్సేట్ చేస్తున్నటువంటి అమౌంట్ చెప్పడాన్ని ఫస్ట్ లాస్ డిఫాల్ట్ గ్యారంటీ అంటాం. ఓకే, రైట్. యా, సో రిమెంబర్ ద అబ్రివేషన్ FLDG స్టాండ్స్ ఫస్ట్ లాస్ డిఫాల్ట్ గ్యారంటీ, రైట్. And this is the final question of today's discussion. Miss World 2023. The coveted international beauty pageant will be hosted in India this year. This is the 71st edition of Miss World. మన ఇండియాలో మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఈ ఇయర్ నవంబర్లో జరగబోతున్నాయి. ఎడిషన్ కూడా 71st ఎడిషన్. ఓకే, క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ టైం మిస్ వరల్డ్ ఈవెంట్స్ మన ఇండియాలో ఎప్పుడు జరిగాయి, అది నా క్వశ్చన్. దట్ ఈస్ ఇన్ ద ఇయర్ కాల్డ్ 1996. ఓకే, సో మిస్ వరల్డ్ 2023 71st ఎడిషన్ ఇండియా హోస్ట్ చేయబోతోంది. అండ్ లాస్ట్ టైం మన ఇండియాలో మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ 3 decades బ్యాక్, ఆల్మోస్ట్ 27 years బ్యాక్ 1996లో జరిగాయి. ఓకే, లాస్ట్ టైం జరిగింది 1996లో. ఇప్పుడు 71st ఎడిషన్ నవంబర్లో ఇండియా హోస్ట్ చేయబోతుంది. ఈ ఈవెంట్స్ మిస్ వరల్డ్ 2023, రైట్. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ డిస్కషన్. అండ్ అనదర్ పార్ట్ ఉంది, విల్ డిస్కస్ దట్ పార్ట్ ఆల్సో నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ, టేక్ కేర్ ఎవ్రీబడి, హ్యావ్ ఎ లవ్లీ డే, రైట్.